హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఎస్ఎంఎస్లు, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన అసద్ తనపై యూపీలో కాల్పులు జరిపిన దుండగులను ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు అసద్. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఎస్ఎంఎస్లు, బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన అసద్ తనపై యూపీలో కాల్పులు జరిపిన దుండగులను ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు అసద్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అసదుద్దీన్ నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు జరుగుతున్నటువంటి ఈ బెదిరింపులకు సంబంధించి తను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇస్తూ తను అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను చంపేస్తానంటూ ఎమ్మెల్సీలు బెదిరింపులు కాల్స్ వస్తా ఉన్నాయి అంటూ కూడా ముస్లింలపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందంటూ కూడా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిన్న మాట్లాడినటువంటి అసద్ తనపై యూపీలో కాల్తో జరిపిన దుండగులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా అసద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఢిల్లీ తన అధికారిక నివాసంలో గుర్తు తెలియని దుండగులు తను లోక్సభలో ప్రమాణ స్వీకారం చేపడతా ఉండగా ఏదైతే జై పాలిస్తానా అంటూ ఒక నినాదం చేశారో దాన్ని దేశవ్యాప్తంగా వ్యతిరేకించడము, భారతీయులంతా కూడా దాన్ని తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము, తన సొంత అధికారిక నివాసం అయినటువంటి అశోక రోడ్ ఢిల్లీలో ఉన్నటువంటి తన ఇంటిపై కొంతమంది దుండగులు దాడి చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పటి వరకు కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కనీసం నిందితులను గుర్తులేకపోయారు, కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోలేకపోయారంటూ కూడా ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేయడం జరిగింది. గతంలో యూపీలో జరిగినటువంటి కాల్పుల ఘటన సంబంధించి దుండగులను ఇప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ముస్లింల పట్ల అణచివేసేటువంటి యత్నం జరుగుతా ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంటూ కూడా తను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు ఏదో రకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జాతీయ వ్యాప్తంగా దాన్ని వివాదంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలు తనపై జరుగుతున్నటువంటి ఈ దాడి ప్రయత్నాలు, దాడులు, బెదిరింపులు, తనను తన కుటుంబాన్ని టార్గెట్ గా చేసి కొనసాగుతున్నటువంటి వ్యక్తులు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు ఎక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాలలో తనపై ముస్లింస్ పై పూర్తిగా వ్యతిరేకత వచ్చే విధంగా పూర్తిగా అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా అసదుద్దీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా గత కొన్ని రోజులుగా అసదుద్దీన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా అధికార బీజేపీ ప్రతిపక్షాలు కూడా అసదుద్దీన్ తీవ్రంగా విమర్శించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతిసారి భారత మాతని అవమానించడము, భారతదేశ ప్రజల్ని కించపరచడము, మనోభావాలని దెబ్బతీయడము, రెచ్చగొట్టడము, ఈ స్థాయిలోనే అసదుద్దీన్ ప్రతిసారి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా వస్తా ఉన్నాడు. ఈసారి జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీని అనర్హుడుగా ప్రకటించాలి, పార్లమెంట్ అడుగు పెట్టకుండా అతనిపై అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలో నుంచి బీజేపీ ఎంపీలు, ఇతర పార్టీ ఎంపీలు కూడా పెద్ద మొత్తంలో నినాదాలు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసద్కి పెద్ద మొత్తంలో తీవ్ర వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే మరి అసద్ బెదిరింపు కాల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నమెంట్ ఏమైనా కోరనుండే అవకాశం ఉందా? అసద్ ఎప్పుడైనా ఆన్లైన్ ద్వారా, ట్విట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడే తప్ప సొంతంగా తన లిఖిత పూర్వకంగా చేతిరాత ద్వారా కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా నమోదు కాలేదు. అశోక్ రోడ్ లో జరిగినటువంటి తన ఇంటిపై దాడి ఘటన కావచ్చు, గతంలో జరిగినటువంటి తనపై కాల్పుల ఘటన కావచ్చు, హైదరాబాద్ లో అతను కూర్చున్నటువంటి థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ అసదుద్దీన్ ఓవైసీ పై రెక్కి చేశారు, దుండగులు వచ్చారు, తన ఇంటిని దూసుకెళ్లారు, తనకు ప్రాణరక్షణ కావాలి, తన భద్రత కల్పించాలి, కుటుంబ సభ్యులకు కూడా ప్రాణరక్షణ కావాలి అంటూ కూడా అనేక సార్లు విమర్శలు మీడియా ముందు చేయడమే తప్ప తను లిఖిత పూర్వకంగా రాష్ట్ర పోలీసులకు కానీ, డీజీపీ కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర హోంశాఖ డిపార్ట్మెంట్ కి కానీ ఎప్పుడు కూడా లిఖిత పూర్వకంగా తనకి ఇది కావాలంటూ కూడా
ఎప్పుడు కూడా విన్నవించుకోలేదు కాబట్టి ఇతని నుంచి ఏదైనా ఫిర్యాదు అందితే దానిపైన పోలీసులు ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాత అతనికి ఆ రకమైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. కానీ అతను ఎప్పుడు కూడా అధికారికంగా తనకి ఇది కావాలి అని అడగనప్పటికీ ఎందుకు ప్రతిసారి మీడియా ముందుకే వచ్చి తనకు జరుగుతున్నటువంటి ఈ ఘటనల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి, పట్టించుకోవట్లేదు, తనకు రక్షణ కరువైంది, తన ఇంటినే టార్గెట్ చేసి కొనసాగిస్తా ఉన్నా చెప్పడం తప్ప కానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై మాత్రం ఇప్పటివరకు అప్పటికి సెక్యూరిటీ విషయంలో ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ముందడుగేసి అతనికి హామీ ఇవ్వడం మాత్రం జరగలేదు. అందుకే ఇప్పుడు అతనిపై వస్తున్నటువంటి థ్రెటనింగ్స్ అతను క్రియేట్ చేసుకున్నటువంటి ఇష్యూ లాగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ బట్టే అతనికి ఈ సెక్యూరిటీ థ్రెటనింగ్స్ వస్తా ఉన్నాయి, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ గా చేస్తా ఉన్నారు. తను ఒక సంబంధం లేని ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి మనోభావాలని దెబ్బతీసి ప్రతిసారి హిందూ ముస్లిం అని ఒక విడమర్చి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల మాత్రం దేశవ్యాప్తంగా ఇవి అల్లందు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సెక్యూరిటీ విషయాల్లో ఏదైనా విన్నపించుకుంటే మాత్రం ఆ ఇచ్చుకున్నటువంటి మెమోరాండాన్ని బట్టి అధికారులు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.